నవత టీవీకి స్వాగతం. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రవణ్ కుమార్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయడమే కాకుండా రిమాండ్కు పంపుతారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంట్లో మహిళలు ఉండగా దాడి చేయడం ఏం సంస్కృతో మరి అని అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది అని, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రాజకీయ కక్షలతో పరిపాలన కొనసాగిస్తున్నారంటూ విమర్శ చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాకు, నూతన నాయకులకు మార్గదర్శి అని ఆయన అన్నారు. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి దేవుడు 2029లో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఒక యుద్ధానికి రథసారథిగా ఉండాలి అని అనిపించి మళ్ళా తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఒక్కసారి ఆ దేవదేవుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఓటరు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఒక అంబటి రాంబాబు గారి విషయం మాత్రమే కాకుండా రాజకీయాలకి దేన్నైనా సరే, ఎలాంటి ఎమోషన్ అయినా సరే రాజకీయాలకి వాడాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా బ్రిడ్జిని కూలదోయటానికి ఒక ఎంపీ పన్నాగం పన్నాడు. విజయవాడ బ్రిడ్జిని, ప్రకాశం బ్యారేజీని కూలదోయటానికి ఒక పన్నాగం పన్నారని ఎంటైర్ మంత్రివర్గం మొత్తం వచ్చి ఎలిగేషన్ చేసింది. కానీ దాని మీద ఒక అరెస్టు లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడిని మీద కేసు లేదు. కానీ విజయవాడకి వరదలు తీసుకురావాలని ఒక ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రకాశం బ్యారేజీని పడగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిందనేటువంటి ఒక ఎలిగేషన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తిరుపతి లడ్డూ మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి దుర్ప్రచారం మీ అందరికీ తెలియంది కాదు. 2024 జూలైలో వచ్చిన 1000 ట్యాంకర్ల నుంచి శాంపిల్ డ్రా చేసి దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయి అని ఎవరైనా బ్లేమ్ చేస్తే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వాళ్ళ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి 1000 ట్యాంకుల నుంచి శాంపిల్ తీసి దాంట్లో జంతు అవశేషాలు వచ్చినాయి అంటే అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల అధికారుల మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయం ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు గమనిస్తూనే ఉన్నారు. పైగా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో పందికోవు, ఎద్దుకోవు, ఆవుకోవు లేంటివి లేవు అని నిర్ధారణ చేస్తే అబ్బెబ్బెబ్బే అదంతా కుదరదని ఊరు వాడ పోస్టర్లు వేసి జరిగింది 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 అని చెప్పాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ, దేశంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులందరూ చూశారు. ఒక ఊరు వాడ వేస్తున్నటువంటి ఒక పోస్టర్ని, మా పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్ని తప్పు అని ఒక అంబటి రాంబాబు గారు దాన్ని తీసేయటానికి వెళ్తున్న సందర్భంలో కొన్ని వేల మంది ఆయన మీద దాడి చేసి, 70 సంవత్సరాల వ్యక్తి మీద దాడి చేస్తే ఆవేశంలో ఒక మాట మాట్లాడితే ఈరోజు అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఒక మాట నోరు జారి తప్పయింది అని చెప్పినటువంటి అంబటి రాంబాబుని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారే, మరి ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి వేల మందిని ఎంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టారండి? వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆడపిల్లల్ని, చిన్నపిల్లలను కూడా చూడకుండా మారణాయుధాలతో దాడి చేసి వాళ్ళు చంపాలని ప్రయత్నం చేసిన అల్లరి మూక మీద ఒక్కళ్ళ మీదైనా కేసు కట్టారా? మీ ఎమ్మెల్యే మీద ఒక్కళ్ళ మీద కేసు కట్టారా? మీ ఎమ్మెల్యే గారు లాకి అతీతమా, చట్టానికి అతీతమా? 2000 మంది గంజాయి తాగి, మందు తాగి ఇంటి మీద పడి రణరంగం సృష్టిస్తే ఆ ఇంట్లో రాజకీయాలకు సంబంధం లేని పిల్లలు, మహిళల యొక్క పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి గౌరవ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక మహిళ ఆ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరొక మహిళ
మహిళలు ఇంట్లో ఉండగా మహిళలు చిన్న పిల్లల మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే ఖండించకపోగా, చట్టం తన పని తాను చేసుకోకపోగా, మరొక్కసారి మాట్లాడితే ఇంతకు మించి రెండింతలు చూస్తారు అని వార్నింగ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఏం యాక్షన్లు తీసుకున్నారు సార్ అని నేను అడుగుతున్నా. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కానే కాదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఇంకొక పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడికి జరిగిన అన్యాయం మీద కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన సందర్భం ఉంది. ఆ రోజు మీ మిస్సెస్ ని ఒక మాట అంటే మేమందరం మద్దతుగా రాలేదా? భువనేశ్వరి గారి మీద ఒక మాట అంటే అసెంబ్లీలో మేమందరం మీకు మద్దతుగా రాలేదా? రాజకీయాలకు సంబంధం లేని మహిళల ఇళ్ల మీద దాడులు చేస్తారా? రాజకీయాలకు సంబంధం లేని చిన్నపిల్లల ఇళ్ల మీద దాడులు చేసి, వేల మంది దాడులు చేసి, మారణాయుధాలతోటి వాళ్ళ ఇంటిని రచ్చ చేసి వాళ్ళ ఇంట్లో మొత్తం ధ్వంసం చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున